23rd చాప్టర్ మనం ధ్యానించక ముందు ఆయన మంచితనం గురించి ఒకసారి మనం ధ్యానిద్దాం ఈరోజు. ఈజ్ రియల్లీ గాడ్ గుడ్, ఈజ్ రియల్లీ గాడ్ గుడ్. దేవుడు మంచివాడా? అన్ని మన చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు దేవా ఇంత అక్రమం, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎలా నువ్వు తట్టుకుంటున్నావు, ఎలా నువ్వు మంచివాడవని ఎలా నిరూపిస్తున్నావు? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం కూడా మనం చూస్తే 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం ఈ వచనంలో హీఈస్ గుడ్, హీఈస్ గుడ్, కానీ ఆయన రుచి చూచి ఆయన మంచితనాన్ని మనము తెలుసుకోవాలి. హీఈస్ గుడ్, హీఈస్ గుడ్. కానీ ఆయన మంచితనాన్ని మన జీవితంలో అనుభవించాలి అని అంటే వి నీడ్ టు ఆహ్వానించాలి. ఆయన మంచితనాన్ని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మంచితనాన్ని మనకి కనుపరుస్తాడండి. యు కాంట్ బ్లేమ్ ఎవ్రీవన్, యు కాంట్ బ్లేమ్ ద వరల్డ్, యు కాంట్ బ్లేమ్ పీపుల్. ఒక బార్బర్ ఉన్నాడంట, బార్బర్ దగ్గరికి ఒక అతను వచ్చి అతను కటింగ్ చేస్తూ బియర్డ్ ఇలా ఇలా గీసుకుంటూ ఇంకా అతను అడుగుతున్నాడంట, నువ్వు దేవుని నమ్ముకుంటావా అని అంటే ఆ కటింగ్ చేసి అతను అన్నాడంట, లేదు దేవుడు లేడు, దెయ్యం లేడు, ఏం లేదు, ఐఎమ్ ఏథిస్ట్, ఐ డోంట్ బిలీవ్. నాస్తికుడిని నేను దేవుడిని నమ్మను, దెయ్యాన్ని నమ్మను. దేవుడు ఉంటే దేవుడు ఎందుకు? దేవుడు నిజంగా ఉంటే మరి ఇంతమంది పేదవాళ్ళు, ఇంతమంది అన్యాయము, ఇంత అక్రమము, ఇంత అన్యాయం ఈ లోకంలో జరుగుతుంది, దేవుడైన వాడు ఉంటే మరి అన్ని జరిగించాడు కదా అని అంటే, అప్పుడు ఆ బార్బర్ ఆ కట్టింగ్ అతన్ని బయటికి తీసుకొచ్చి, ఇదిగో పెద్ద జుట్టు, పెద్ద గడ్డం ఉన్న వాళ్ళని ఒక 2-3 చూపించి, అసలు బార్బర్సే లేరు ఈ టౌన్ లో, ఈ సిటీలో. అసలు మా బార్బర్స్ ఏమంటామంటే హెయిర్ కటింగ్ వాళ్ళని మంగళ వాళ్ళు లేరు, అసలు ఎవరు లేరు అని అంటే, ఎందుకు నేనున్నాను అని అంటా ఉన్నాడు. అంటే లేవు నువ్వు లేవు. మరి ఉంటే ఇంత జుట్లు, ఇంత గడ్డాలు పెంచుకున్న మనుషులు ఎందుకుంటారు ఈ లోకంలో? అందరు నీట్ గా కటింగ్ చేసి ఉంటారు కదా అని అంటే, వాళ్ళు నా దగ్గరకు రాలేదు కదా. వాళ్ళ నా దగ్గరకు వస్తే నేను నీట్ గా కటింగ్ చేసి పంపిస్తాను, అప్పుడు నీట్ గా ఉంటారు. వాళ్ళ నా దగ్గరకు వస్తేనే కదా నేను ఏమైనా చేస్తానంటే, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, మంచివాడు, గొప్పవాడు, దయాళుడు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్తే గాని మన జీవితం బాగుపడదు. ఆయన మంచివాడు, కానీ ఆశ్రయిస్తే గాని ఆయన మంచితనాన్ని మన జీవితంలో మనం రుచి చూడలేము. కానీ వి బ్లేమ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సమస్తము అన్యాయం, అక్రమము అన్నిటినీ దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. నువ్వు ఉన్నావా దేవా? అసలు నువ్వు ఉన్నావా? నా జీవితంలో చూడు ఇన్ని సమస్యలు, నా జీవితంలో చూడు ఎన్ని కష్టాలు, అసలు నువ్వు ఉన్నావా అని అనుకుంటున్నాం. కానీ ఆ కష్టాల్లో, ఆ సమస్యలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుణ్ణి పట్టుకుంటున్నావా? దేవా నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా కొండ, నీవే నా దిక్కయ్యా అని ఆయన్ని పట్టుకుంటున్నావా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఆయన రుచి చూచి మనం ఎరగాలి. సో దేవుడు మంచితనాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే అండి అసలు ఎన్ని వారాలైనా సరిపోదు. ఎందుకంటే ఆయన మంచితనాన్ని మనం దినం క్షణం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన మంచివాడు, మన జీవితంలో ఎన్నో ప్రతి క్షణం ఆయన మంచితనాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. కానీ ఆయన మంచితనాన్ని మర్చిపోయినప్పుడు దాని ప్రతికూల పరిణామాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, నెగటివ్ కాన్సిక్వెన్సెస్. సో ఏంటి ఆ నెగటివ్ కాన్సిక్వెన్సెస్? సో మొదటిగా, దేవుడు ఎన్నో మేలులు మన జీవితంలో చేసినప్పటికీ దానంతటికీ కారణం నేనే. దానికి కారణం అది సాధించింది నేను. ఆ మేళ్ళన్నీ, ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు అవన్నీ నా చెమటండి, నా కష్టమండి, నా కష్టాచితం అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. దే డోంట్. నా కష్టపడితే ఈ స్థాయికి వస్తారు, కష్టపడితే ఈ స్థాయికి వెళ్తారు అనేసి హార్డ్ వర్క్, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ని చూస్తే వాళ్ళందరూ ఓన్ ఎబిలిటీ,
మైండ్ సెట్, వీటన్నిటి గురించి మాట్లాడతారు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ సక్సెస్ఫుల్ మ్యాన్, ఈ మధ్య కాలంలో చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తే వాళ్ళు దే గివ్ క్రెడిట్ టు గాడ్, దే గివ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ అని. కానీ కొంతమంది ఉంటారు, ఇట్స్ ఆల్ మై హార్డ్ వర్క్, ఇట్స్ ఆల్ మై కష్టం, నా కష్టం అండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక గొప్ప యేసుప్రభు ఒక ఉపమానం చెప్తూ ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, ఆ ధనవంతుని ఒక బిజినెస్ మ్యాన్ గురించి చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఆయనకి అంత ధనము, అంత ఆస్తి, ఇంకా 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 ఇంత ఆస్తి ఉన్నప్పుడు నేను ఏం చేసుకోవాలి దాన్ని అని చెప్పి ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి, ఇంకా స్టోరేజ్ హౌసెస్ చేసుకోవాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా. ఏమంటాడండి? వెర్రివాడా, యు ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? నీ ధనాన్ని ఎక్కడ తీసుకెళ్తావు? నీ ఇల్లుని, నీ బంగారాన్ని, నీ ఆస్తుల్ని ఎవరి దగ్గరికి వెళ్తుంది? మనం ధనం, వీటి గురించి, లోక ఐశ్వర్యం గురించి మనం ప్రాకులాడుతూ ఉంటే వాట్ ఈస్ ఇట్? యు ఫూల్ అంటాడు దేవుడు. యు ఫూల్. ఆయన గర్విస్తున్నాడు అనమాట ఆ ధనవంతుడు. ఏంటంటే నాకు అన్ని ఉన్నాయి, ఇంకా ఎలా దాచుకోవాలి, ఇంకా నేను ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనుకుంటూ చూస్తున్నాడు. కానీ ఈ క్షణం నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? ద బిగ్గెస్ట్ సిన్ ఇన్ ద వరల్డ్ అండి. మనము ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమం అనుకుంటాం, కానీ మొదటి పాపం, ద ఫస్ట్ సిన్ ఏంటంటే ప్రైడ్, గర్వం వెనక నాశనము నడుస్తుందంట. అంటే గర్వమే మొదటి పాపం. ఆ గర్వమే ఆ లూసిఫర్ ని పరలోకం నుండి పాతాళంలో నెట్టింది. ఏంటంటే గర్వం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మన జీవితంలో ఆ గర్వము, ఇంకోటి కృతజ్ఞత లేకపోవడం అండి. మనకున్నదంతా ఏంటో గర్విస్తూ అహంకారము, గర్వం మన జీవితంలో ఉంటే ఇట్స్ వెరీ, ఒక మనిషి ఎవరినైనా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ అంటే మర్డర్ అంటారు, వ్యభిచారం అంటారు, అదంటారు, ఇదంటారు అంట. కానీ ద బిగ్గెస్ట్ సిన్ ఇస్ ప్రైడ్. సో ఆ గర్వం మన జీవితంలో ఉండకుండా చూడాలండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో హేరోదు రాజు గురించి ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. నియమింపబడిన కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పట్టి ప్రాణము విడిచెను. ఏంటండి? అయ్యో, ఈ స్వరము అసలు మానవుని స్వరం కాదు, దైవ స్వరమే అని అంటే, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని మహిమపరచకుండా క్రెడిట్ మనం తీసుకుంటేనండి మన గతి కూడా అదే పడుతుంది. మనం హీఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ సక్సెస్. ఆయన కనపరచాలి. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఆయన వల్ల. నా దగ్గరకు వచ్చి అంటుంటారు, సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంటుంది సిస్టర్, అది అంటే ఈ మైక్, ఈ ప్లగ్ఇన్స్ ఎవరికి పెట్టినా వాళ్ళ వాయిస్ కూడా ఇట్లానే వినిపిస్తుంది అనుకుంటా. లోపల నాకు ఒకలాంటి భయం కలుగుతూ ఉంటుంది. ఎవడైనా పొగిడినా, ఎవడైనా ఇలా చేస్తే నాలో అతిశయపడడానికి, గర్వించడానికి నాదంటూ ఏది లేదయ్యా. నాకన్నా బాగా పాడేవాళ్ళు, నాకన్నా బాగా ప్రసంగం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అల్పుల్ని కోరుకుంటాడు, దీనుల్ని, దరిద్రుల్ని కోరుకుంటారు చూడండి. అలా నేను ఒక దాన్ని అనుకుంటాను. కానీ నెవర్ గో ఆఫ్టర్ ప్రైడ్. గర్వంకి చోటు ఇవ్వద్దు. అతిశయపడడానికి మనకంటూ ఏది లేదండి, ఏది లేదు. ఆ గర్వాన్ని తీసేసి దీన మనస్సుతో దేవుని సన్నిధికి వస్తే ఆయన దీన మనస్సులను ఆయన ప్రేమిస్తాడంట, ఆయన ఆశీర్వదిస్తాడంట, ఆయన జవాబిస్తాడంట. సో దీన మనస్సు కలిగి దేవుని సన్నిధికి వద్దాం. లెట్స్ హంబుల్ అవర్ సెల్వ్స్, లెట్స్ గివ్ క్రెడిట్ టు గాడ్. మన సామర్థ్యం, మన శక్తి, మన సొంత బలము అని కాక, నా చెమట, నా శక్తి అనుకుంటాం. కానీ ఆ శక్తి ఇచ్చింది ఎవరు? ఆ చెమట వచ్చింది ఎవరు?
ఆ సామర్థ్యం, ఆ తెలివిచ్చింది. ఎంతో మంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ దిస్ ఇస్ మై ఓన్ ఐడియా అండి, నా ఓన్ ఐడియా, స్టార్టెడ్ దిస్ బిజినెస్ మై ఓన్ ఐడియా అంటారు. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? ఆ మెథడ్ ఇచ్చింది ఎవరు? ఆ మైండ్ ఇచ్చింది ఎవరు? హూ ఇస్ దట్? దే గేవ్ దీస్ ఆల్ థింగ్స్, దట్స్ గాడ్. సో ఆ గ్రాటిట్యూడ్ ఉండాలండి, ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. అసలు నాస్తికత్వానికి మూల కారణమే ఇన్గ్రాటిట్యూడ్, అసలు కృతజ్ఞత లేకపోవటము. ఏంటంటే అసలు దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, దేవుడు ఎవ్వరు లేరు, దెర్ ఇస్ నో బాస్, ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూస్తే, ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనులు లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన దేవుడు అని తెలుసు, but they don't glorify him. ఏంటంటే although they knew God, they neither glorified him as God nor gave thanks to him. మనకి తెలుసు మన జీవితంలో ఏదైనా వస్తుందంటే అది దేవుని వల్ల, నా జీవితంలో ఏదైనా కలిగిందంటే అది దేవుని వల్ల అని మనం గ్రహిస్తున్నాము. కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా అండి? లోపల కృతజ్ఞత ఉంటే చాలదు. మీరు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఎంతకాలం అవుతుంది చెప్పండి? మేలులు బట్టి నా దేవుడు ఇన్ని మేలులు చేశాడు, దాన్ని బట్టి నేను ఒక కృతజ్ఞత కూడిక నేను పెట్టుకుంటాను. ఆ గృహంలో ఒక కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుడు చేసిన మేలులు నేను ప్రచురిస్తాను. నా జీవితంలో ఏదైనా మేలు జరిగితే నేను ఊరు వాడందరికి చెప్పుకుంటానండి. నేను అందరికీ కాల్ చేసుకొని మా పిల్లలకి నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనులు లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన దేవుడు అని తెలుసు, but they don't glorify him. ఏంటంటే although they knew God, they neither glorified him as God nor gave thanks to him. మనకి తెలుసు మన జీవితంలో ఏదైనా వస్తుందంటే అది దేవుని వల్ల, నా జీవితంలో ఏదైనా కలిగిందంటే అది దేవుని వల్ల అని మనం గ్రహిస్తున్నాము. కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా అండి? లోపల కృతజ్ఞత ఉంటే చాలదు. మీరు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఎంతకాలం అవుతుంది చెప్పండి? మేలులు బట్టి నా దేవుడు ఇన్ని మేలులు చేశాడు, దాన్ని బట్టి నేను ఒక కృతజ్ఞత కూడిక నేను పెట్టుకుంటాను. ఆ గృహంలో ఒక కృతజ్ఞత స్తుతులు చెల్లించి దేవుడు చేసిన మేలులు నేను ప్రచురిస్తాను. నా జీవితంలో ఏదైనా మేలు జరిగితే నేను ఊరు వాడందరికి చెప్పుకుంటానండి. నేను అందరికీ కాల్ చేసుకొని మా పిల్లలకి అందరికీ నేను చెప్పుకుంటాను. ఏంటి? యూ హ్యావ్ టు సే దేవుడు చేసిన గొప్ప కార్యములు, దేవుడు చేసిన గొప్ప కార్యములు చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే నాకు మీదకి ఎవరొద్దు. ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద బాస్ లేడీ, ఐఎమ్ ద బాస్ అనుకుంటారు. బట్ లెట్ us be grateful that Lord you exist. నీవే అయ్యా సమస్తానికి కారణం, మూల కారణం. ఈ రోజు నాదంటూ ఏమైనా ఉందంటే అది కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. అనేక సార్లు మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులు చూస్తే ఇట్స్ ఈ అన్గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత లేని కారణం వలన ఎన్నో నాష్టాలు మనం చూస్తున్నామండి. దట్ ఈస్ మనుషులకి ఎప్పుడైతే ఆ కృతజ్ఞత లేని ఆ మనస్సు ఉంటుందో అక్కడ దట్ ఈస్ వెన్ ద హిస్టరీ ఈస్ కమింగ్ టు క్లోజ్. మనం చూస్తున్నాం కదా లాస్ ఏంజలస్ ఫైర్ ఎట్లా ఉంది. ఏంటంటే అక్కడ దిస్ ఇస్ గాడ్లెస్ కంట్రీ అంట, గాడ్లెస్ సిటీ అంట. సో వేర్ దేర్ ఇస్ నో గాడ్ అదే గతి పడుతుంది. సో దీస్ ఆర్ ది ఎండ్ టైమ్స్, దీస్ ఆర్ ది ఎండ్ టైమ్స్ అని మనం మన కల్లారా ఎన్నో చూస్తున్నాం బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. అసలు అంత్య దినంలో ఏమేమైతే సంభవిస్తాయో అన్ని మనం కల్లారా చూస్తూ ఉన్నాం. సో దేవుని ఈ ఆఖరి దినంలో మనం ఉన్నాం. ఇంకా మనం మన గర్వానికి చోటిస్తూ, పాపానికి చోటిస్తూ, దేవునికి దూరంగా కాక మన స్థితిని మనం దేవుని ఎదుట సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా కృతజ్ఞతతో 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, 2
చాప్టర్ 2nd వర్స్ ఒకసారి చూస్తే ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఎలాగనక మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. వీటన్నిట్లో అండి, పాపములన్నిట్లో కృతజ్ఞత లేనిపోవటం కూడా ఒక పాపమే. మనము అసలు సిన్ అని అంటే మన బ్రెయిన్ లో సెక్షువల్ సిన్, లేకపోతే వ్యభిచారము, మర్డర్, నరహత్య, లేకపోతే గ్రీడీ ఇవన్నీ అనుకుంటాం, కానీ కృతజ్ఞతగా లేకపోవటము కూడా ఒక పాపమే. మనం ఎన్నోసార్లు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఇంకా దేవుడు చెయ్యంది ఎతుకులాడుతూ ఉంటాం. అక్కడ ఆదామవ్వలు కూడా చేసింది ఏంటంటే, దేవుడు ఎన్నో వృక్షాలు, ఎన్నో పండ్లు, ఎన్నో చెట్లు, ఏదైనా తోట అంటే అసలు ఫిల్డ్ విత్ ట్రీస్, ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్, వెజిటేబుల్స్. కానీ ఉన్న మేలులను మర్చిపోయి లేని దాని కొరకు వెతుకుతా ఉన్నాడు. లేని ఆ ఒక్క పండు, ఒక్క చెట్టు, అదేమవుతుంది, అది తిన్నా తినకపోయినా. కానీ ఉన్న మేలు మర్చిపోయి లేని దాని కొరకు ప్రాకులాడుతూ పోయి పండు తిని పాపంలో ఆజ్ఞ అతిక్రమించి పాపము, మరణానికి పాలయం. మన జీవితంలో కూడా అండి, మన దేవుడు చేసిన గొప్ప మేళ్ళు, మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. దాన్ని బట్టి కృతజ్ఞత ఉండి ఇంకా దేవుని మీద విశ్వాసం కలిగి ఇంకా నమ్మకం పెంచుకుని దేవుని యందు ఇంకా బలముగా మనం బ్రతకాలి. గాని ఇంకా లేని దాని కొరకు ప్రార్థన మొదలెట్టిందే ఇంకా మనం అడుక్కోవడం మొదలెడతా ఉంటాం, అడుగుతూ ఉంటాం. దేవా, నాకు ఇన్ని మేలు చేసావయ్యా, ఇన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా, దీని నుండి కూడా నువ్వు నన్ను బయట లేపుతావయ్యా, దీని నుండి కూడా నువ్వు నన్ను స్వస్థపరుస్తావయ్యా, నన్ను బ్రతికిస్తావయ్యా అన్న విశ్వాసం మనలో కలగదు. ఇంకా మనం అడుగుతూ అనుమానముతో అడుగుతూ ఉంటాం. He wants us to remember the source of success. The source, అసలు మూలమే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సక్సెస్ కి the source is God. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీకు ఆధిక్యము కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియో పొందనట్టు నీవు అతిశయింపనేలా? నీకు ఆధిక్యము కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియో పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇంగ్లీష్ లో, వాట్ యు హ్యావ్ దట్ గాడ్ hasn't given you? And if all you have is from God, why act as though you're so great and as though you accomplished it all on your own? ఎందుకు అతిశయం? ఎందుకు ఏదో పెద్ద అంత నేనే సాధించా, I have accomplished everything by my own strength, by my own wisdom, by my own knowledge అని ఎందుకు అతిశయపడుతున్నావు? నేనే పొందుకుంటున్నానని ఎందుకు అతిశయపడుతున్నావు? దానికి మూల కారణం ఎవరు? సో దేవుణ్ణి, మంచితనాన్ని మర్చిపోతేనండి దాని ప్రతికూల పరిణామాలు మొదటిగా దేవునికి క్రెడిట్ ఇవ్వాలి. దేవుడు చేసిన మేళ్ళు దేవుడు వలన, అది నా సామర్థ్యం కాదు, నేను సాధించింది కాదు, అది దేవుని వలన. ఇంకోటి, ఎప్పుడైతే మనం దేవుని మంచితనాన్ని కోల్పోతామో, మంచితనాన్ని మర్చిపోతామో దేవుని సహాయం అడగడం మానేస్తాం. ఏంటంటే దేవుని సహాయం అడగటం మానేస్తాం. వి డోంట్ ఆస్క్ గాడ్. ఇంకా దేవుని అడగం. ఇంకా ప్రార్థన మొదలెట్టింది ఇంకా ఏడుపులు ఇవే ఉంటాయి, కానీ ఇంకా అడగం. ఆ విశ్వాసం రాదు మనకి. 20 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసింది అడుగుడి మీకు ఇవ్వబడును అని. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మీరు అడగనందున మీకు దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. మనం అడగట్లేదు. అడుగుతుంది కూడా మనం విశ్వాసంతో అడుగుతున్నామా? అడుగుతున్నానండి, ప్రార్థన మొదలెత్తింది, ఇంక నేను అడగడమే కదా స్టార్ట్ చేసేది అని అంటే విశ్వాసంతో అడుగుతున్నారా? అడుగుతుంది అది దేవునికి అంగీకారంగా అడుగుతున్నారా?
అనుమానాలతో అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ఒక వచనం ఉంటుంది, మీరు అడిగేది మీరు పొందుకుంటున్నారని విశ్వాసంతో అడగవలను. లేకపోతే అది ఎగిరిపోయే తరంగాలు, ఓషన్స్ వేవ్స్ ఎట్లా ఉంటాయి, ఇంకా అది ఎగిరిపోతున్నట్టే. మీ ప్రార్థనలు అసలు ఆకాశం దాకా వెళ్తున్నాయా, దేవుని దాకా వెళ్తున్నాయా, లేకపోతే ఎగిరిపోయే తరంగాలు వంటిగా ఉంటున్నాయా? అడుగుతున్న ప్రతిదీ విశ్వాసంతో, నేను పొందుకుంటున్నానన్న విశ్వాసంతో మనము అడుగుతున్నామా? ఎందుకంటే దేవుని మంచితనాన్ని మర్చిపోయి, దేవుని మంచితనాన్ని గుర్తు చేసుకోకుండా, ఆయన మంచితనాన్ని మర్చిపోయినప్పుడు మన ప్రార్థనలో కూడా, మనం అడిగే వాటిలో కూడా, మన ప్రార్థనలు కూడా చాలా బలహీనంగా ఉంటాయండి. వీక్ ప్రేయర్స్, పవర్లెస్ ప్రేయర్స్, శక్తివంతం లేని ప్రార్థనలు, ఏదో రొటీన్ ప్రేయర్స్, ఏదో ప్రార్థించామా, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ లార్డ్, ఈ ఆహారం కొరకు వందనాలు, నా చుట్టూని కంచుంచు, నా మంచం చుట్టూ, నా తల చుట్టూ, నా వెంట్రుకల చుట్టూ అన్నట్టు ప్రార్థనలు చేసి, ఈ రొటీన్ ప్రేయర్స్ కాదండి, ఈ రొటీన్ ప్రేయర్స్ కాదు. ప్రే విత్ పవర్, ప్రే విత్ అథారిటీ. ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన అసలు మొదలెట్టిందే డోంట్ గో ఫాస్ట్, డోంట్ గో ఫాస్ట్. ఫాస్ట్ గా పరిగెత్తి నేను ఎంత స్పీడ్ గా, ఎంత పెద్దగా చేస్తే అంత గొప్ప ప్రార్థన అనుకుంటాం. కానీ వాట్ ఎవర్ యు ప్రే, థింక్ అబౌట్ ఇట్. నిజంగా దాన్ని అర్థం చేసుకుంటూ, లార్డ్ ఐ మీన్ ఇట్, లార్డ్ ఐ మీన్ ఇట్, లార్డ్. అనేక సార్లు నా ప్రార్థన రోజు ఏకరీతిగా ప్రార్థన ఉన్నప్పుడు నేను దాన్ని ఎంఫసైజ్ చేసి, లార్డ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లైక్ ఎ రొటీన్, లార్డ్ ఐ రియల్లీ నీడ్ యువర్ విజ్డమ్. నీ జ్ఞానం కావాలయ్యా, నీ నడిపింపు కావాలయ్యా అని నిజంగా మన హృదయంలో నుండి విశ్వాసంతో బయటికి రావాలండి. ఈ ప్రార్థన మనం ఎంతసేపు చేస్తున్నాం, ఎంత పెద్దగా చేస్తున్నాం, పరిచయ ప్రార్థన మనకి అవసరం లేదు. ఆస్క్ ఫ్రమ్ యువర్ హార్ట్. దేవుని నిజంగా, దేవా క్రై అవుట్ యాజ్ అ హెల్ప్. దేవా నీవే నా సహాయకుడు అయ్యా, నీవే నా సహాయకుడు. ఇదిగో నా పరిస్థితి ఇది, నా శ్రమలు ఇది, ఇదిగో నా డెట్స్, నా అప్పులు ఇవి, ఇది కార్ లోన్స్ తీసుకున్నా, ఏం చేయమంటావు, ఏం నా పరిస్థితి ఏంటి, నా వివాహం పట్ల ఏంటి, నా జీవితం పట్ల ఏంటి, నా పిల్లల పట్ల ఏంటి, హెల్ప్ మీ లార్డ్ అని దేవుని సన్నిధికి దీన మనస్సుతో దేవుని సన్నిధికి హెల్ప్ మీ అని వస్తే ఆయన మీద ఆధారపడుతున్నట్టు. లేకపోతే నిజంగా ఏదో నాకు అసలు దేవుడే అవసరం లేదన్నట్టు బ్రతుకుతా ఉంటే, మీరు నిజంగా మీ ప్రార్థనలు ఒకసారి మీరు పరీక్షించుకోండి అండి. 6 నెలల క్రితం ప్రార్థన చేసేటప్పుడు ఉన్నంత విశ్వాసము ఈ రోజు అదే విశ్వాసం ఉందా, లేకపోతే ఆ విశ్వాసం ఇంకొంచెం బలపడిందా, ఇంకొంచెం దృఢపడిందా? ఐఎమ్ ఈవెన్ మోర్ ఫెయిత్, నాకు ఇంకా ఫెయిత్ పెరిగిందండి, నమ్మకం ఇంకా పెరిగిందండి దేవుని మీద. ఎందుకంటే స్టార్టింగ్ ఉన్న విశ్వాసులు, అప్పటికప్పుడు రక్షణ పొంది బాప్తీసం పొందిన వాళ్ళు చాలా అంటే చాలా దేవుని మీద అలా ఆనుకుని, సంబంధం కలిగి, వాక్యం చదివి, ప్రార్థన చేసుకుని, కొంచెం అబద్ధం ఆడిన వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూ, దేవా నన్ను క్షమించాయా, ఈరోజు నేను అబద్ధం ఆడానయ్యా అనుకుంటూ, వాళ్ళ మనస్సాక్షి సరి చేసుకుంటూ, దేవునికి దగ్గరగా జీవిస్తూ, దేవుని మీద పూర్ణ విశ్వాసం, గుడ్డి విశ్వాసం అంటారు చూడండి, అలా గుడ్డిగా విశ్వాసం ఉంచుతూ అంతగా బ్రతుకుతారు. పోగా చల్లారిపోతూ ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఏంటంటే చల్లారిపోతుందా, లేకపోతే పోగా ఇంకా బలం అవుతుందా, ఇంకా బలపడుతుందా? అవునా కాదా అండి? యువర్ ఫెయిత్ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. 6 నెలల క్రితం ఎట్లా ఉందో 6 నెలల తర్వాత ఇంకా బలపడాల్సింది పోయి మనం ఇంకా దిగజారిపోతూ ఉంటాం. ఇంకా మన విశ్వాసం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, అపనమ్మకం వచ్చేస్తుంది. సో మన విశ్వాసము, మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, దేవుడు చేసిన కార్యాలు బట్టి మనం ఒక సర్కిల్ ఆఫ్ సెక్యూరిటీ అంటారండి, ఒక ఫెయిత్ అండ్ ట్రస్ట్ మన జీవితంలో. ఒక చిన్న పిల్లవాడు పేరెంట్స్ ని ఎట్లయితే ట్రస్ట్ చేస్తాడో అటువంటి ట్రస్ట్ మనకి తండ్రి దగ్గర ఉండాలంట. ఒక చిన్న పిల్లవాడిని ఒక ఎత్తులో పెట్టండి, ఎగర్రా అంటే ఇట్లా ఎగరేస్తాడు. అవునా కదా? నన్ను నా తండ్రి పట్టుకుంటాడో లేదో, కింద పడేస్తే నా మూతి పళ్ళు రాలిపోతాయో ఏంటో అనుకోండి. ఏమైనా అసలు ఆలోచిస్తాడా? ఎగురు అని అంటే చాలు, చేతులు ఎగిరేసి, కాళ్ళు ఎగిరేస్తాడు. ఎందుకంటే తండ్రి ఎట్టు ఎగిరినా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, చదువుకుంటాను అని. అప్పుడు వెంటనే తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం కావాలి అంటే స్టేర్స్ చూపిస్తే వెంటనే అక్కడికి వెళ్ళాలా అని భుజం మీద ఎత్తుకుని పైకి ఎక్కిస్తాడు. ఎక్కించిన వెంటనే బిడ్డలో విశ్వాసం కలుగుతుంది. అవునా కాదా అండి?
నేను ఏడ్చిన వెంటనే నా తండ్రి వచ్చాడు. నా తండ్రి వచ్చి నేను చెప్పిన వెంటనే నన్ను పైకి ఎక్కించాడు. ఎక్కించిన వెంటనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, నా తండ్రి నన్ను చేర్చాడు. అప్పుడు విశ్వాసం ఇంకా బలపడుతూ 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 ఇంకా ఎగిరి గంతేమన్నా ఎగిరి గంతేసేలాగా వెళ్తాడు. మనం కూడా రోజు 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 విశ్వాస పోరాటంలో, విశ్వాస పరీక్షల్లో మనం ఎదుగుతూ ఉండాలే గాని శ్రమలెమ్మట శ్రమలు ఇస్తున్నప్పుడు మనం ఇంకా దిగజారిపోకూడదు. మొదటిగా ఏబిసిడి టెస్ట్లు ఉంటాయండి. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ మళ్ళీ ఏబిసిడీలే ఉంటాయా? లేదు. యూ విల్ గో మోర్ ఫోనిక్స్ అంటారు. దాని తర్వాత మళ్ళీ 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, సెంటెన్సెస్. టెస్ట్ ఎమ్మటి టెస్ట్ పెరుగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా అదే పోరాటాలు ఉండవు. దీని తర్వాత ఇది నువ్వు పాస్ అయితే ఇంకా పెద్ద పోరాటాలు ఉంటాయి. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని బలపరుస్తూ మన తోడుండి నా మీద విశ్వాసం ఉంచు, నా మీద నమ్మకం వచ్చు. ఈ వరల్డ్లీ టెస్ట్ ఏంటంటే మన తెలివి, మన జ్ఞానం. కానీ స్పిరిచువల్ టెస్ట్ మన తెలివి, మన జ్ఞానం, మన ఏం అక్కర్లే, మన సమర్పణ, మన విశ్వాసం. దేవుని మీద నిజంగా విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా? అటువంటి స్టెప్ బై స్టెప్ అండి. దేవుడు ఈ రోజు మనం ప్రార్థించినప్పుడు, దేవుడు జవాబిచ్చినప్పుడు మన ప్రార్థన ఇంకా, మన విశ్వాసం ఇంకా బలపడాలి. అవునా కాదు? ఆ విశ్వాసం పెరుగుతుందా? నేను ఈరోజు ప్రార్థించానంటే, నేను పొందుకున్నానంటే వెంటనే నా విశ్వాసం, ఆ పక్షులది నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, నాకు ఇంకా విశ్వాసం ఎట్లా పెరిగిందంటే ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను మా మమ్మీకి చెప్పినప్పుడు, నేను చెప్పాను నీ ప్రార్థనలో దేవుడు వింటాడని. నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి నన్ను ఒకటే అంటూ ఉంటారు, ఇల్లు కావాలన్నా, కార్ కావాలన్నా, ఏదన్నా సరే నువ్వు నోటితో చెప్పించేవాళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని. సో చిన్నప్పటి నుంచి ఏదైనా నా నోటితో ప్రార్థన చేపించేవాళ్ళు. సో ఇప్పుడు ఒక విశ్వాసం ఏంటంటే మమ్మీకి, తిని ఏం ప్రార్థన చేసినా అది అయిపోతుంది. చెప్పానా నీ ప్రార్థన దేవుడు వింటాడని అంటే ఒక విశ్వాసం నిజంగా నాలో, అంటే నిజంగా నా ప్రార్థన అంతగా దేవుడు వింటున్నాడా అంటే వెంటనే ఫ్యూ ఆన్సర్స్ అన్ని వెంటనే వస్తాయి, కానీ ఇంకో ఫ్యూ ఆన్సర్స్ విల్ టేక్ డిలే అవుతాయి. కానీ అలాంటప్పుడు ఇట్స్ నాట్ ఎ డినయల్ అని మనం గుర్తించాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా నో అని అంటాం. నో, నాట్ ఎట్ కి డిఫరెన్స్ తెలుసా అండి? తెలుసు కదా. అంటే ఇప్పుడప్పుడే కాదమ్మా, వద్దు అని అంటే ఇంకా అది వద్దు అనుకొని మమ్మీ నన్ను వద్దనింది అని డిసైడ్ అయిపోతారు. ఇట్స్ నాట్ ఎట్, ఇట్స్ నాట్ ఎ డినయల్, బట్ ఇట్ ఇస్ ఎ డిలే. దేవుడు జవాబిస్తాడు. కొన్ని ఏమో వెంటనే ఇస్తాడు, కొన్ని ఏమో టైం పడుతుంది. అప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఎంత టైం పడితే అంతగా దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అంత గొప్పగా ఉంటుంది ఆశీర్వాదం. సో దేవుడు ఈ యొక్క పిల్లవాణి వలె విశ్వాసము, నమ్మకము దేవుని మీద ఉంచాలని ఆశపడుతున్నాడు. ట్రస్ట్ హిమ్ మోర్. మన ప్రార్థనలో కూడా నా ప్రతి ఒక్క అవసరతలో దేవుడు నా ప్రతి ఒక్క అవసరతలో తీరుస్తాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు we are growing, we are learning to trust him more. లూకా సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చూస్తే, లూకా సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవుల నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను అనెను. చెడ్డవారయుండి కూడా పిల్లలకు మంచి ఇవులను, మంచి ఆలోచనలు కలిగి మనం ఉంటున్నాం. అవునా కాదండి? మన పిల్లల పట్ల మీ ఏ తల్లిదండ్రులైనా మీరు చూడండి, ఎటువంటి పేద స్థితిలో ఉన్న తల్లిదండ్రులైనా, ఎటువంటి ధనవంతులైనా, ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి తలంపులు కలిగి ఉంటాడు? సాధారణ బ్రతికేసేరా, ఏదో బ్రతికావా, 9 to 5 జాబ్ చేసావా, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావా, వాళ్ళకి పోషించు, ఇంకంతే నీ జీవితం, ఇంకా అలా గడిపేసే, అదే లైఫ్, దట్ ఈస్ లైఫ్ అన్న ఆలోచనలు పిల్లల మీద కడిగి ఉంటామా అండి?
ఏ తల్లిదండ్రి అయినా నా పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలి, నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, నా పిల్లలు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, నా పిల్లలు ఈ స్థాయిలో ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరికి ఒక రోల్ మోడల్ గా, ఒక మాదిరిగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల అటువంటి తలంపులు కలిగి ఉంటారు. మరి మన పరమ తండ్రి ఏదో ఈ జనం అలా జనం గాల్లో కొట్టుకుంటూ పోవాలి, ఏదో ఇంకా గో విత్ ద ఫ్లో అనుకుంటూ అందరు వెళ్ళిపోవాలి అన్నట్టుగా పుట్టిస్తుంటాడు దేవుడు. నో, హీ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ప్రతి ఒక్క వ్యక్తి మీద. అది ఒక్కళ్ళనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి మీద వివిధ తలంపులు, ప్రణాళికలు, ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుడు. మనం హీ డజంట్ లైక్ అస్ టు గో విత్ ద ఫ్లో. ఒక ఆర్డినరీ లైఫ్ బ్రతికేయాలని ఆశపడట్లేదు దేవుడు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేక రీతిగా రూపించుకున్నాడు. ఒక లోకస్తులు కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఇవ్వడా అండి? మన దేవుణ్ణి అడిగినప్పుడు సమస్తము ఇచ్చే దేవుడు, మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అనేక సార్లు మన ఎగ్జాంపుల్స్, మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి, మన ప్రార్థనల భారాలు బట్టి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ మేలులు పొందుకున్నప్పుడు మన విశ్వాసము, నమ్మకము దేవుని పట్ల పెరుగుతూ ఉండాలి. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, అవునా కదండి? మీ ప్రార్థనలో రోజు యథావిధిగా ఉందా? లేదా నా ప్రార్థనలకి జవాబు ఇస్తున్నాడండి? ఐఎమ్ గెట్టింగ్ ఆన్సర్స్, మై ఫెయిత్ ఈజ్ ఇంక్రీజింగ్, నా ఫెయిత్ పెరుగుతుంది అన్న నమ్మకం ఉందా? నా జీవితంలో ఒక గోల్డ్ రింగ్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు కింద మరి ఎలా తీసానో తెలియదు, తీసానో నా ఒళ్ళో పెట్టుకున్నాను. ఇలా అనుకుంటూ ఇంకా మళ్ళీ అది వేసుకోవడం మర్చిపోయా. కార్ దిగాను, షాపింగ్కి వెళ్ళాను, వచ్చాను. ఇక కార్లో మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత గుర్తొచ్చింది, నా రింగ్ నేను తీసి ఒళ్ళో పెట్టుకున్నాను కదా, ఎక్కడ పడిపోయి ఉంటది? కార్ దిగినప్పుడు పడిపోయింది అని డిసైడ్ అయిపోయి కార్ మొత్తం వెతికాను నేను, అస్సలు దొరకలేదు. ఇంకా నాకు లోపల ఏంటంటే ఇంకా అది పోయింది. ఒకవేళ అది పడిపోయినా ఎవరో ఒకరు తీసుకుంటారు, అవునా కదండి? అది మంచిగా కొంచెం డిజైన్ గా ఉంటుంది, ఎవరో ఒకరికి ఆకర్షణీయంగా, అది ఆర్టిఫిషియల్ అయినా గోల్డ్ అయినా ఏదో ఒకటి తీసేసుకుంటారు పక్క, అట్లా ఉంటుంది ఆ రింగ్. సో ఇంకా నేను లోపల అనుకున్నా, దాని తర్వాత దేవా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, బికాజ్ ఐ టెస్ట్ గాడ్ అనమాట. నేను ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని నేను ఆయనకి చెబుతూ, లార్డ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్, యువర్ అ గ్రేట్ గాడ్, యువర్ అ గుడ్ గాడ్, ఐ నో నువ్వు నాకు ఇస్తావు. ఒక్కసారి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ అ మిరాకిల్, ఒక గొప్ప మిరాకిల్, అద్భుతమే చేయమంటున్నా. ఎందుకంటే అది దొరకడం అనేది ఇట్స్ మిరాకిలే ఒకవేళ దొరికితే. సో ఎవరో ఒకరు తీసేసుకుంటారు, కానీ నువ్వు అద్భుతం చేయయ్యా అనేసి వాళ్ళకి కాల్ చేసి, అండి నా పార్కింగ్ లో కార్ పార్క్ చేశాను, ఆ పార్కింగ్ లో ఏమైనా ఒక రింగ్ ఉందా ఒకసారి చూస్తారా అని అంటే, సరే అండి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి పెట్టేశారు. ఎదురు చూస్తున్నా ఒక 5 minutes లో కాల్ చేసి, ఉందండి ఒక రింగ్ ఉంది అంట. అసలు ఒక అద్భుతమా కాదండి? ఒక గోల్డ్ రింగ్ పార్కింగ్ లో దొరికింది అని అంటే, ఎవరు తీసుకోకుండా, అసలు అది అసాధ్యమా? ఎగిరిపోయిన పక్షి, రెక్కలతో ఎగిరిపోయిన పక్షి తిరిగి రావడం అసలు సాధ్యమా? నా జీవితంలో ఎన్నో మేళ్ళు, ఇవన్నీ జస్ట్ ఒక 2-3 చెప్తున్నాను కానీ నా జీవితంలో ఎన్నో మేళ్ళు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా దేవుడు ఆ విశ్వాసం నాలో ఇంకా బలంగా, ఇంకా అలాంటప్పుడు ప్రార్థన నార్మల్ గా రొటీన్ గా ఎలా చేయబుద్ధి అవుతుందండి? ఇంకా కృతజ్ఞతతో, లార్డ్ లవ్ యూ లార్డ్, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అని ఇంకా ప్రార్థన భారాలు చెప్పాలనిపిస్తుంది, అవునా కదండి? ఒక మనిషి ఏదైనా సహాయం చేసినప్పుడు వెంటనే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఆ మనిషి గుర్తుకొస్తాడు, ఆ మనిషి దగ్గరికి వెళ్తాం. ఒక సహాయం చేసాడంటే ఇంకో 2-3 సహాయాలు కూడా మనం చెప్తూ ఉంటాం అవసరతలు, సో దట్ దే విల్ హెల్ప్ అని. మన దేవుడు మరి ఇంత ప్రార్థన ఆలకించే దేవుడిని కలిగి ఉన్నప్పుడు
ఇంకా మనుషులు గుర్తుకురారు. సమస్యలు వచ్చిన వెంటనే మన దేవుడు గుర్తుకొస్తాడు. వెంటనే ఏసయ్యా ఇదిగోయా నా పరిస్థితి, దేవా నీవేనయ్యా నా దిక్కు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అనుకుంటూ దేవుని దగ్గరకు పరిగెత్తాం. గానీ వి డోంట్ గో ఆఫ్టర్ మెన్. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ మనుషుల్ని దేవుడిగా చేసేసుకుంటాం. ఆ మనుషులే ఇంకా దేవుడు. అసలు వాళ్ళు నాకు సహాయం చేశారు, వాళ్ళు నాకు తిండి లేనప్పుడు కూడి పెట్టారు అనుకుంటూ వాళ్ళని దేవుడిగా చేసేస్తాం. గానీ ద సోర్స్, వాట్ ఈస్ ద సోర్స్ బిహైండ్? ఇట్స్ అ గాడ్. దేవుడు ఆ మనిషిని పంపించాడు. ఆ మనిషిలో ఏం లేదు, దేవుడు ఆ మనిషిని పంపించాడు. ఎస్తేర్కి ఏమంటాడండి మొట్టకి, నువ్వు చేస్తే సహాయం, లేకపోతే దేవుడు వేరే దిక్కును పంపిస్తాడు. ఆ భాగ్యం నీకు కావాలంటే నువ్వు చేయి. సో అటువంటి విశ్వాసం దేవా, ఐ బిలీవ్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యూ లార్డ్. మనుషులు కాదయ్యా, నువ్వు మనుషుల్ని వాడుకుంటావు కానీ దేవా సహాయం చేయవాడు నువ్వే, నన్ను బలపరచువాడు నీవే, నన్ను పోషించేవాడు నీవే, నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చావా అంటే ఈ బాస్ కాదయ్యా, ఆ మనిషి కాదయ్యా, ఈ మనిషి కాదయ్యా, నువ్వు తండ్రి అని గ్రహించి గివ్ క్రెడిట్ టు గాడ్, మన జీవితాలు బాగుపడతాయి. లూకాసు వార్త హెబ్రీల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. Hebrews 4th chapter 16th verse. గనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదము. ఇంక పిరికి వారుగా అయ్యో నేను పాపిని, అయ్యో నేను ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించానే, ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని దేవుని చూడాలి, ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి రావాలి అని భయపడక్కలే అంటున్నాడు దేవుడు. ధైర్యముగా కృపాసనం ఎద్దుకు పరిగెత్తుకుని రా అంటున్నాడు. ధైర్యముగా ఎటువంటి పరిస్థితి అయినా, చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా, కమ్ టు మై థ్రోన్, నా కృపాసనం ఎద్దుకు రా అంటున్నాడు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 16వ వచనం. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. ఇంగ్లీష్ లో ఆన్సర్ మీ ఓ లార్డ్ అవుట్ ఆఫ్ ది గుడ్నెస్ ఆఫ్ యువర్ లవ్ ఇన్ యువర్ గ్రేట్ మర్సీ టర్న్ టు మీ. దేవునికండి మనం మొదటిగా స్టార్టింగే మనం అడుక్కోవడం ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థనలో గొప్ప శక్తి, గొప్ప బలము, గొప్ప సమాధానం తిరిగి వెంటనే రాదు. వెన్ యూ ప్రేజ్ గాడ్, వెన్ యూ సే హిస్ గుడ్నెస్, దేవుడు ఎంత గొప్ప దేవుడో, మనం నిజంగా ఆయన గొప్పతనాన్ని తెలియకుండా మనం ప్రార్థన చేసినప్పుడు అండి ఆ ప్రార్థన ఎటువంటి ఫలం ఉండదు, ఎటువంటి ఆన్సర్స్ ఉండవు. వెన్ యూ నో హూ యు ఆర్ ప్రేయింగ్ టు, మీరు ఎవరికి ప్రార్థిస్తున్నారో, ఎంత గొప్ప వ్యక్తికి ప్రార్థిస్తున్నారో, ఎంత గొప్ప దేవుణ్ణి మీరు మొరపెడుతున్నారో అది మీరు తెలుసుకున్నప్పుడు మీ ప్రార్థనలో అంత శక్తి, అంత విశ్వాసం, అంత నమ్మకం కలుగుతుంటుంది. మెనీ ఆఫ్ us అండ్ ఈ చర్చ్ లో మనం చూస్తే 50% హూ నోస్ గాడ్, 50% హూ డజంట్ నో ఉంటారు. ఏంటంటే నాట్ దట్ మచ్, ఏదో ప్రార్థన నా అవసరతల కొరకు మొక్కుబడిలాగా, ఏదో నేను వస్తే చర్చికి వస్తే ఇలా దర్శనం చేసుకుంటే నా ప్రార్థనలకి నాకు మోక్షం దొరుకుతుంది అన్నట్టు చాలా మంది బిహేవ్ చేస్తుంటారు. కానీ యూ డోంట్ నో హూమ్ యువర్ వర్షిపింగ్. ఎందుకంటే అంత మొండోళ్ళు ఉన్నారు. నేను చెప్పగలుగుతాను, మొన్న పాడుతున్నప్పుడు జెసి అక్క అంటా ఉంది, సామి దట్ సో స్టబర్న్ కదా అని అంటున్నారు, చాలా మొండిగా ఉన్నారు కదా అని అంటే, అవునక్క చాలా మొండోళ్ళు, వాళ్ళని షెంటాలి పాడమనాలి అని అంటే షెంటాలి, ఇది హైదరాబాద్ కాదు ఇది విజయవాడ అని అన్నా అంటే ఐ కెన్ సీ. ఎందుకంటే మనం షెంటాలి, మనుషుల్ని షెంటాలి, పాడండి. యవనస్తులు అక్కడ యవనస్తులు కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా జీల్తో, ఆశతో దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి అద్భుతాలు వాళ్ళ జీవితంలో అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి అంత కృతజ్ఞత ఉంటుందండి. ఇక్కడైతే ముదిరిపోయిన క్రైస్తవులు, అంత అయిపోయి ఏదో అంత నాకేంటి, నాకు తెలిసింది లేదు, నాకు తెలియంది ఏం లేదు అన్నట్టు ఉంటారు
కాబట్టి ఇంక వాళ్ళు పాడమన్నా ఆ పాట నాకు తెలుసులే, నాకు తెలుసు, ఇంకేం పాడతా నేను, నాకు తెలుసు ఆల్రెడీ అన్నట్టు ఉంటారు. సింగ్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ సింగ్, సింగ్ హిస్ గ్రేట్నెస్. దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నారండి చాలా మంది. ఇదేంటో సండే స్కూల్ చెప్తున్నట్టు చెప్తున్నారు ఏంటండి అని అంటే, ఇట్స్ యూ డోంట్ రూట్స్ తెలియకపోతే ఆ బిల్డింగ్ ఎంత ఎదిగినా ఇట్ విల్ ఫాల్. సో యువర్ రూట్స్ దేవుడు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏ దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ దేవునికి నువ్వు వేడుకుంటున్నావు. ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నాకు పెన్సిల్ ఇవ్వ అని అంటే ఎలా ఉంటుంది? పెన్సిల్ చేసే ఫ్యాక్టరీస్ తో కావాలంటే నేను అంటాడు, అవునా? మన దేవుణ్ణి చిన్న చిన్న వాటిని అడుగుతూ పోతే ఎలా ఉంటుంది? దేవునికే చూడు మొదలెట్టాడు ఇప్పుడు అడుక్కోవడం అని అనుకుంటాడు. మనం అనేది మనం దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే, ఆస్ బిగ్ అంటున్నాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. గొప్ప వాటిని కోరు, గొప్ప వాటిని ఆశించు. మైకేల్ గారు కూడా అండి మీటింగ్స్ ఏదో పెడుతున్నావు అన్నట్టు చిల్లిగా ఉండదు, కానీ గొప్ప దేవా నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశ, నీకు గొప్ప కార్యాలు తెగించి ముందుకెళ్ళినప్పుడు ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడే సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. దేవుడే ఆశ్చర్య కార్యాలు చేస్తూ పోతూ ఉంటాడు. మనకే తెలియదు అసలు హౌ ఇస్ ఇట్ గోయింగ్. ఇన్ని 5 years జరుగుతుంది అని అంటే ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఏమైనా ఉందా? దర్ ఇస్ నథింగ్. ద మినిస్ట్రీ ఇస్ గోయింగ్ ఇన్ ఫెయిత్, ఆన్ ఫెయిత్. సో విశ్వాసంతో నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ పని చేసేటప్పుడు గొప్పవే ఉండాలి, గొప్ప ఎక్విప్మెంట్సే ఉండాలి, కానీ నాట్ చీప్ లార్డ్. యూఆర్ నాట్ అ చీప్ గాడ్. అవునా కాదండి? మనం సేవించే దేవుడు గొప్ప దేవుడిని సేవిస్తున్నాం కాబట్టి గొప్ప ఆర్భాటాలు చేస్తూ సేవించాలి. మొదటిగా దేవుని మంచితనాన్ని మర్చిపోయినప్పుడు మొదటిగా ఏం చెప్పానండి? క్రెడిట్. డోంట్ టేక్ ద క్రెడిట్ టు యువర్ సెల్ఫ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మంచితనాన్ని కోల్పోతున్నప్పుడు నాకు ఇంకా దేవుని సహాయం, నాకు ఇంకా అడగడం మానేస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు. మూడవదిగా కష్ట సమయాల్లో మనం దేవుణ్ణి నమ్మడం మానేస్తూ ఉంటాం, దేవుని మీద ఆధారపడడం మానేస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిదైతే మనం బోధిస్తుంటామో, ఎవరికైతే మనము ఆదరిస్తూ ఉంటామో, ఆ సమస్య మనకు వచ్చినప్పుడు ఇంకా మనం వదిలేస్తాం, దేవుని మీద నమ్మకం వదిలేస్తాం. మనం బోధించిన వాళ్ళే మనకి ఎన్నో అనుమానాలు, ఎన్నో డౌట్స్, ఎన్నో ఐ కెన్ టెల్ ఇన్ మై లైఫ్. నేను ఎంతో మందికి చెప్తుంటాను, లైక్ ఇలా ఉండండి, అలా ఉండండి, ఈ సూసైడ్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని అంటాను. బట్ నేను చెప్పగలుగుతాను, నేను ఎన్నోసార్లు నా ప్రాణాలు తీసుకోవడానికి నేను ముందుకెళ్ళాను. ఎన్నోసార్లు నేను స్వతహాగా తీసుకోవడానికి 2 సార్లు, సాతాన్ నా ప్రాణం తీయాలని అంటే more than 7 times నా ప్రాణం తీయాలనుకున్నాడు. యాక్సిడెంట్స్ ద్వారా, దీని ద్వారా, దాని ద్వారా, అసలు లెక్కలేనన్ని యాక్సిడెంట్స్ అండి. షోల్డర్ మొత్తం ఇరిగిపోయింది, ప్లేట్ పెట్టి స్క్రూస్ పెట్టి 1.5 years నేను పెట్టుకున్నా. దాంతో మళ్ళీ సర్జరీ మళ్ళీ తీశారు. అసలు ఎంత ఎన్ని సర్జరీస్, ఎన్ని మరణ పడకల మీద నుండి దేవుడు నన్ను లేవనెత్తారు. ఒక రోజైతే లిటరలీ నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, నేను అప్పుడు ఒక 5th standard సంథింగ్, నాకు సలైన్ ఎక్కిస్తా ఉన్నారు. ఆ రోజు ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఇంకా అంటే, ఇంకా రాత్రి నేనున్నా, మా మమ్మీ ఉన్నారు, నైట్ డ్రెస్ వేసుకున్నాం, గ్రీన్ కలర్ నైట్ డ్రెస్, ప్యాంట్ అండ్ టాప్ లాగా. ఇంకా అది వేసుకున్న తర్వాత రాత్రి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి అలా చేసిన తర్వాత మొత్తం చీకటిగా ఉంది, మొత్తం బెడ్ అంతా తడిచిపోయింది, నా ఒంట్లంతా తడిచిపోయింది. సుస్సు పోసేసానేమో అని మమ్మీ 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 అని లేపా. ఇంకా మమ్మీ వెంటనే లైట్ ఆన్ చేసిన తర్వాత నా గ్రీన్ డ్రెస్ కాస్త రెడ్ డ్రెస్ అయిపోయింది. రెడ్ మొత్తం ఏంటంటే అసలు అది ఊడిపోయి నా బ్లడ్ అంతా కారిపోయింది అనమాట. నా ఇంకొంచెం అయితే షీ విల్ డై అన్నట్టు అన్నారు దేవుడు, సారీ డాక్టర్స్. ఇంకా షీ విల్ డై అండి. ఏంటి ఆటలు అనుకుంటున్నారా, పడుకునేటప్పుడు ఏంటి అది ఇది అనేసి తిట్టారు, కానీ ఎలా తెలుస్తుంది చిన్నపిల్లని. సో ఆ సలైన్ ఊడిపోయి మొత్తం బెడ్ అంతా, డ్రెస్ అంతా బ్లడ్. ఎన్నో మరణ స్థితులు అండి. మీ జీవితంలో కూడా ఎన్నో, మీ ఎదుట మీ వెనక యాక్సిడెంట్స్ మీరు చూసారు. మొన్నటి దినాన లైక్ ఫీలో నుండి దేవుడు బ్రతికించాడు అని అంటే మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీస్ నాట్ డన్ విత్ అస్. ఒకవేళ నిజంగా
నువ్వు దేనికి పనికిరావు, సరే నీ ప్రాణం తీసుకోవాలనుకున్నా ఈ క్షణమే తీసేసుకుంటాను అనేసి అటెంప్ట్ అయిన వెంటనే ఏమైనా అయిన వెంటనే తీసుకోవచ్చు. బట్ హీ స్పేరింగ్ అస్, కాపాడుతూ వస్తున్నాడు అని అంటే హీస్ నాట్ డన్. ఆయన ప్రణాళిక మన మీద ఇంకా ఉన్నాయి. హీస్ నాట్ డన్ విత్ అస్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేవుణ్ణి ట్రస్ట్ గాడ్. కష్ట సమయాల్లో దేవుణ్ణి నమ్ముకోవాలి. కష్ట సమయాల్లో దేవుని మీద ఆధారపడాలి. కష్ట సమయంలో దేవుణ్ణి పట్టుకోవాలండి. డోంట్ కీప్ హిమ్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్. మనం ఎప్పుడు అందరిని ఆశ్రయించి అన్ని మనం ట్రయల్స్ అన్ని వేసాక విల్ కీప్ గాడ్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. అవునా కాదండి? అనేక సార్లు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఇలా అసలు ఎలా ఉంటదంటే, ల్యాండ్ దేవా నేను ఈ స్థలం కొనాలనుకుంటున్నానయ్యా, అది నీ చిత్తమా కాదా అంటే 2 days లో ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాల్సి అంత అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దేవా సహాయం చేయో, ఇదయ్యా అదయ్యా. దేవుని చిత్తం కోరుకోము. వి డోంట్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్స్. దేవుడు అసలు నిజంగా దాన్ని అంగీకరిస్తున్నాడా, గో హెడ్ అంటున్నాడా లేదా, దేవుని వాక్కు ద్వారా దేవుని మాట ద్వారా మనం నిజంగా సమాధానం ఆ నిశ్చయత మనం తెలుసుకుంటున్నామా? హరి ఇంకో 2 days లో డాక్యుమెంట్స్ సంతనం చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం. ఇంకా సంతకం పెట్టి ఆ ల్యాండ్ లో మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాక దేవా నాకు సహాయం చేయవా, నీవే నా దిక్కు అనుకుంటూ మళ్ళీ దేవుని దగ్గర వేడుకుంటూ ఉంటాం. ఫస్ట్ ప్లేస్ నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఇంకా అలాంటి సమస్యలు ఇంకెందుకు వస్తాయి జీవితంలో? ఇంకా యూ వోంట్ హ్యావ్ ద ప్రాబ్లమ్స్. మొదటిగానే అది ఆలస్యమైన పర్లే, అది ఎంత ఆలస్యమైన పర్లే, దేవుని సన్నిధి దగ్గర మొరపెట్టు, దేవుని సన్నిధి దగ్గర గోచాడు. దేవా నీ చిత్తమేనా కాదా. అనేక సార్లు వివాహంలో కూడా అనేక సార్లు వెయిట్ చేసి ఇంకా వయసు అయిపోతున్నప్పుడు ఇంకా సరే ఇంకా గబగబా ఎవరినో ఒకరు పెళ్లి చేసేసుకుంటారు. నా తర్వాత కూర్చొని ఈ తాగుడుందంట, మందులున్నాయంట, ఈ అలవాట్లున్నాయంట, ఆ అలవాట్లున్నాయంటే యు ఆర్ ఇన్ హరి. దేవుడు పంపిస్తున్నప్పుడేమో లేదు, అందం లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటూ కూర్చుంటారు. అందం ఎక్కడుంటదండి? సన్నగుణుల్ని పెళ్లి చేసుకుంటే లావు అయిపోతారు. ఏదో ఒక టైంలో పెళ్లి చేసుకునేటప్పుడు లావుగున్నారంటండి అని అంటే, లావు ఉంటే లావు ఉన్నోళ్ళు సన్నబడతారు, లేకపోతే సన్నగున్నోళ్ళు లావు అవుతారు. ఒక మనిషి ఒక రీతిగా ఎప్పుడు ఉండడు. యు కాంట్ టెల్. ఇప్పుడు సన్నగున్నాడు అంటే దాని తర్వాత ఏ అనారోగ్యాలు వస్తాయో, ఎన్ని పీసీఓడీలు, ఎన్ని థైరాయిడ్లు, ఎన్ని బీపీలు, ఎన్ని షుగర్లు. మనిషిని అపీరియన్స్ బట్టి, హెల్త్ ని బట్టి, వీటి బట్టి కాదండి. దేవుని చిత్తమా కాదా ఎరిగి అది ఎంత లేట్ అయినా డోంట్ కేర్. నీ ఫ్రెండ్స్ ఎంత లేట్ అయినా, నీ ఫ్రెండ్స్ కి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి ఎంత ఇది అయిపోయినా డోంట్ కేర్. నా దేవుడు ఇంకా ఐ డెంట్ గెట్ ద వర్డ్ ఫ్రమ్ హిమ్, ఐ డెంట్ గెట్ గో అహెడ్ అన్న, నాకు ఆ నిశ్చయత కలగలేదు, నాకు ఆ మాట నాకు ఇంకా వినపడలేదు అన్నప్పుడు డోంట్ గో అహెడ్. అనేక సార్లు ఒక ఉపమానం ఉంది ఏంటంటే, ఒక డాగ్ అండ్ అండ్ ఎలిఫెంట్ స్టోరీ. ఏంటంటే ఒక కుక్క ఏనుగారు ఇద్దరు కలిసి ప్రెగ్నెంట్ అయ్యారంట. అప్పుడు కుక్క 3 నెలల్లో ఒక 6 పిల్లల్ని కనేసిందంట. ఏనుగు ఇంకా కనలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలలకి మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది, ఇంకో 6 డజన్ పిల్లల్ని కనేసింది. కనేసి ఏదో 1 డజన్ పిల్లలు ఉన్నారు నాకు, నువ్వేంటి 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 9 నెలలు అయింది, 10 నెలలు అయింది, అసలు నువ్వు ప్రెగ్నెంటా కాదా నువ్వు అని అడిగిందంట. అని అంటే దాని తర్వాత మళ్ళీ 12 months అయింది, ఇంకొక 1.5 డజన్ పిల్లల్ని కనపడేసింది. చూడు నా జీవితం చూడు ఎంత జాలీగా ఇంతమంది పిల్లలతో, దిస్ ఈజ్ వాట్ బ్లెస్సింగ్ ఇస్. ఇది అని అనుకుంటూ అసలు నువ్వు ఇది అనుకుంటూ అసలు నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నావు, అసలు నువ్వు ప్రెగ్నెంటా కాదా అసలు అనుకుంటూ హేళన చేస్తా ఉంటే అప్పుడు ఏనుగనిందంట, ఇదిగో నా బిడ్డ. అసలు మీకు తెలుసా అండి, ఏనుగ ఒక 1.5 year సమ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. ఆ బేబీని, ఆ ఎలిఫెంట్ అంటదంట కుక్కతో, చూడు నీ పిల్లలు సరే కన్నావు ఓకే, కానీ నా బిడ్డ బయటకు వస్తే భూమి కదులుతుంది,
అది నడిస్తే అందరు ఆగిపోయి చూస్తారు. నా బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఇట్స్ అ క్రియేషన్. ఏంటంటే అదొక అద్భుతం. అందరికిలా ఉండదు. అన్ని కుక్క పిల్లలు అంటే అది రోడ్లో ఎక్కడైనా చూస్తాం. అదే ఒక ఏనుగు వస్తే, ఏనుగు నడిస్తే భూమి కదులుతుంది. నా బిడ్డ బయటకు వస్తే ఇది. సో వాట్ ఎవర్ ద డిలే గాడ్ ఈస్ మేకింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ అ బ్లెస్సింగ్. దెర్ ఇస్ సంథింగ్ ఈవెన్ మోర్ గ్రేట్. నాకు అయిపోతుంది, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయండి. అందరికి నేను చదువుకున్న వాళ్ళందరికీ పిల్లలు అందరికి అనేసే అయిపోయింది. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయండి. చాలా మంది అంటారు ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా పడేస్తున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని. సో వెయిట్ ఆన్ టు గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు ఎంత ఆలస్యం చేస్తున్నా నీ కార్యం, దేవుడు నీ జీవితంలో కార్యం ఆలస్యపరుస్తున్నాడు అని అంటే దెర్ ఇస్ మోర్ ట్రెజర్ హిడెన్ ఇన్ యూ. దెర్ ఇస్ మోర్. సమస్యలు మన జీవితంలో వస్తున్నాయి అని అంటే, శ్రమలు కష్టాలు మన జీవితంలో ఎదుర్కొంటున్నాము అని అంటే, నా జీవితంలో ఎప్పుడు కష్టాలండి, నా జీవితం ఉదయం లేచిన దగ్గర నుండి కష్టాలండి అని అంటే గాడ్. ఇప్పుడు ఒక దొంగ ఎవరిని దోచుకుంటాడండి? ఎవరిని దోచుకుంటాడు? ఖాళీ ఇల్లుని వెళ్తారా? ధనవంతుల దగ్గరికి, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచుకుంటాడు. మరి సాతాను దోచుకునేవాడు దొంగ. మన దగ్గరికి వచ్చి ప్రతిసారి శోధనలు, కష్టాలు అనుమతిస్తూ ఉన్నాడు. ఆటంకాలు వస్తున్నాయంటే దేర్ ఇస్ సంథింగ్ ట్రెజర్ ఇన్సైడ్ యూ, హిడెన్ ఇన్సైడ్ యూ. అందుకే అన్ని ఆటంకాలు. అప్పుడు మనం ఇంకా శ్రమలు వస్తున్నాయంటే ఆనందించు, కష్టాలు వస్తున్నాయంటే ఆనందించు, అతిశయపడు. ఎస్, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మీ దట్ హీఈస్ జెలస్ ఆఫ్. సాతాన్ ఏదో నాలో ఏదో ఉంది గొప్పతనం, దేవుడు నాలో ఏదో చేయాలని ఆశపడుతున్నాడు, అందుకే వాడు అంత ఆటంకపరుస్తున్నాడు. ఇంకా ఆనందిస్తూ, ఇంకా అతిశయపడుతూ, వాడిని బంధిస్తూ, వాడి తంత్రాలు ఎరుగుతూ బంధిస్తూ ఏడవద్దండి. ఏదో కష్టాలండి, పొద్దు లేచిన కష్టాలు. నా జీవితంలో ఒక రోజు బాగుంటే 10 రోజులు 6 రోజులు అంతేనండి. ఓ వారం ఒక రోజు బాగుంటే 6 నెలలు కష్టాలేనండి అని అంటే అతిశయపడు. నీ కష్టాలతో అతిశయపడు అంటున్నాడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో దావీదు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. లార్డ్, యు ఆర్ మై లార్డ్, అపార్ట్ ఫ్రమ్ యు ఐ హ్యావ్ నో గుడ్ థింగ్. దేవా నీవే నా క్షేమాధారము, యెహోవాతో నేను మనవి చేయుదును. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. శ్రమల యందు అతిశయపడాలండి. అతిశయపడదాం. ఇంకా శ్రమలు అని అంటే యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఏంటంటే శ్రమలు వస్తున్నాయి, సాతాను మండుతుంది నా మీద, సాతాను jealous, he's feeling jealous upon me. ఎందుకంటే God has a greater plans, God has a good plans upon me. There is a purpose, there is a good reason అని మనం ముందుకెళ్ళాలి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనందరికీ తెలిసిన వచనం ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై అండి. మేలు. దేవుడు మంచి దేవుడు. మన జీవితంలో ఏది సంభవించినా అది నా మేలు కొరకే అని మనం భావించాలి. ఒక ఫ్లైట్ క్రాష్ అయిందండి. ఒక విమానం క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్ అయిపోయినప్పుడు ఎవరెవరైతే ఆ ఫ్లైట్ మిస్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తే వాళ్ళు అంటున్నారు, నా క్యాబ్ లేట్ వచ్చింది, నా షూ సడన్ గా మధ్యలో ఆగిపోయింది, దాని తర్వాత నా బండి ఆగిపోయింది, దాని తర్వాత నేను సిక్ అయిపోయాను, సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్తూ ఉన్నారు. వాళ్ళు అదేమనుకున్నారంటే, ఇంత కాస్ట్ పెట్టి 10,000 పెట్టి ఒక టికెట్ కొనుక్కొని ఫ్లైట్ మిస్ అయిపోయానే, ఏంటిది నా జీవితంలో ఈ నష్టం అని అనుకున్నారు. కానీ అది వాళ్ళ ప్రాణం కాపాడింది. ఆ
మిస్ అవ్వడం వల్ల, అనారోగ్యం వచ్చడం వల్ల, ఆ పెట్రోల్ అయిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఆటంకం కలిగిన వలన వాళ్ళ ప్రాణాలు మిగిలాయి, వాళ్ళ ప్రాణాలు కాపాడబడ్డాయి. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్, యోసేపు జీవితం కూడా చూస్తే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది నా మేలుకే దేవుడు సమస్తం సమకూడి జరిగించాడు. మన జీవితంలో ఏదైనా కీడు వస్తేనండి, లెట్ us టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అతిశయపడదాం. అది కీడైనా మేలైనా ఏదైనా, దేవా నీవు నా తోడుంటే నాకు అది చాలయ్యా, నాకు అది చాలయ్యా. అది శ్రమ అయినా, కీడైనా, ఏదైనా, అగ్ని అయినా, నువ్వు షడ్రక్ మెషక్ అబేద్నెగోతో ఎట్లా తోడున్నావో, నువ్వు నాకు తోడుంటే నాకు చాలయ్యా. అది ఎంతటి వార్ అయినా ఐ విల్ గో ఫర్ ఇట్ లార్డ్, ఇఫ్ యు ఆర్ విత్ మీ అన్న విశ్వాసముతో మనం ముందుకెళ్ళాలి. ఆఖరిగా భవిష్యత్తు గురించి మనం భయపడద్దండి. డోంట్ ఆల్వేస్ ఫియర్ ఫర్ ద ఫ్యూచర్. అనేకులకి భయం ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నాకు ఒక ఇల్లు లేదండి, నాకు ఒక ఆస్తులు ఏం లేవండి, ఒకవేళ ఏమైనా అయితే నాకు బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదండి, నాకు ఏది లేదండి అనుకుంటూ అసలు కెరీర్ అంటేనే భయంతో కూడినది, అవునా కదండి, అసలు ఫ్యూచర్. సో అసలు సామ్ 27 కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 13-14 దావీదులా అంటున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నామా అండి? అసలు కనిపెట్టుకుంటున్నామా? అడిగిందే నాకు వెంటనే ఐ వాంట్ ఇట్ నౌ, నాకు ఇప్పుడే కావాలి. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే అనుకుంటూ ఆరం చేస్తూ ఉంటారు. చింటి బిడ్డల్లాగా ఉండదు. వెయిట్ ఆన్ గాడ్. వేచి ఉంటున్నావు, కనిపెట్టుకుంటున్నావు దేవుని సన్నిధిలో. దేవా, నా ప్రార్థన భారం నీకు ఇస్తున్నానయ్యా, ఐఎమ్ గివింగ్ ఇట్ యూ. నా ప్రార్థన భారం నీకు తెలియజేస్తున్నా, అండ్ ఐ విల్ వెయిట్ ఆన్ యూ లార్డ్. I'll wait on you. You may answer now, you may answer tomorrow, or you may answer 10 years తర్వాత. ఎంతో మంది అసలు వెయిటింగ్ అంటేనే వాళ్ళకి చిరాకు, అవునా కదండి? ఒక హాస్పిటల్లో లైన్లో నించాలంటే చిరాకు, ఎక్కడైనా ట్రాఫిక్ అంటే చిరాకు. అలాంటిది ఇంకా మన ప్రార్థనలో, స్పిరిచువల్ లైఫ్ లో వెయిటింగ్ అని అంటే అది ఇంకా చిరాకు. నాకు ఐ వాంట్ ఆన్సర్ నౌ, నాకు ఇప్పుడు నాకు జవాబు కావాలి. డోంట్ బీ ఇన్ అ హరీ, వెయిట్ ఆన్ గాడ్. దేవా, నేను వేచి ఉంటున్నా, నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుంటున్నానయ్యా,